నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాన్పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హైడ్రామా. కష్టపడి పండించిన పంటను అమ్మాలంటే రైతులకు తిప్పరు. స్వర్ణధామానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వింత చోరీ. డంపింగ్ యార్డుతో నానా అవస్థలు పడుతున్న వాహనదారుడు. సంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దుర్గా ప్రసాద్. రైతు గోసా బీజేపీ భరోసా అనే సంకల్పంతో బీజేపీ శ్రేణులు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న మంత్రి జూపల్లి. వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జ్యోతిర్వాణి జ్యోతిష్య సదస్సు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ లో శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ లో శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. దేశ సరిహద్దులను కాపాడే ఇండో టిబెటన్ బార్డరీ పోలీస్ కి చెందిన దాదాపు 50 మంది సాయుధ జవాన్లు ట్రక్కులు జీప్సీ వాహనాలలో కాన్పూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఈ జవాన్లు గంటకు పైగా కమిషనరేట్ ప్రాంగణంలోని ప్రతి గదికి వెళ్లడం స్థానిక పోలీసులలో తీవ్ర ఆందోళన కలిగించింది. తమ సహచర జవాన్ కు జరిగిన తీవ్ర అన్యాయం, స్థానిక పోలీసుల ఉదాసీనతపై నిరసనగా వారు ఈ రకంగా కమిషనరేట్ ను ముట్టడించినట్లు తెలిసిందే. మహారాజ్పూర్ లోని 32వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ అనే ఐటీబీపీ జవాన్ తల్లి నిర్మలాదేవి మే 13న తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడడంతో తాట్మిల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స సమయంలో వైద్యులు ఆమె చేతికి క్యానులా అమర్చిన కొద్దిసేపటికే ఆమె చేయి నల్లగా మారిపోయి తీవ్రమైన వాపు వచ్చింది. ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం పాకకుండా ఉండేందుకు మే 17న బితూర్ రోడ్డులోని మరొక ఆసుపత్రి వైద్యులు ఆమె కుడి చేతిని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. వైద్యుల తప్పుడు ఇంజెక్షన్, తీవ్ర నిర్లక్ష్యం వల్లే తన తల్లి చేయి కోల్పోయిందని జవాన్ వికాస్ సింగ్ ఆరోపించారు. ఈ దారుణంపై స్థానిక రైల్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో జవాన్ వికాస్ సింగ్ తన తల్లి తెగిపడిన చేతిని ఒక ఐస్ కంటైనర్ లో భద్రపరిచి న్యాయం కోసం 3 రోజుల పాటు కాన్పూర్ లోని వివిధ పోలీస్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. దీంతో పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ స్పందించి సీఎంఓ విచారణకు ఆదేశించారు. అయితే శుక్రవారం వైద్య అధికారులు సమర్పించిన నివేదిక సదర్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని తప్పు చేసిన వైద్యులను వెనకేసుకొచ్చే విధంగా ఉందని వికాస్ సింగ్ ఐటీబీపీ జవాన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఐటీబీపీ కమాండర్ గౌరవ ప్రసాద్ కానిస్టేబుల్ వికాస్ సింగ్ తో కలిసి కమిషనర్ ను కలవడానికి రాక వారికి మద్దతుగా సాయుధ జవాన్లు భారీగా తరలివచ్చారు. దీంతో దిగివచ్చిన ఉన్నత అధికారులు గతంలో ఇచ్చిన వైద్య నివేదికను పక్కన పెట్టి పోలీస్ అధికారులు, ఐటీబీపీ ప్రతినిధులు, సీఎంఓ నామినేట్ చేసిన వైద్యులతో కూడిన మరో ఉమ్మడి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది ముట్టడి కాదని ముందస్తు అనుమతితోనే తాము వచ్చామని వికాస్ సింగ్ అడిషనల్ కమిషనర్ విపిన్ కుమార్ మీడియాకు వివరించారు. ఇదే ఆసుపత్రిలో గతంలో ఒక ఐటీబీపీ మహిళా కానిస్టేబుల్, ఒక ఇన్స్పెక్టర్ కూడా వైద్య నిర్లక్ష్యంతో మరణించారని ఐటీబీపీ లైజన్ ఆఫీసర్ అర్పిత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సరిపడా గన్ని సంచులు లేక, ధాన్యం నిల్వ ఉంచడానికి సరిపడా గదులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన పంటను ఐకేపీ కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది అంటూ 15 రోజులు అవుతున్నా గన్ని సంచులు లేకపోవడంతో అక్కడే పంటను నిల్వ ఉంచి రాత్రి పగలు కాపలా కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 15 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిన్న రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొంత పాడైందని, కనీసం ఇక్కడ కప్పడానికి కవర్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కనీస వసతులు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
నగర్ లో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలో నగదు చోరీ జరిగింది. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ పోయిన్పల్లి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డులో గల స్వర్ణధామ నగర్ లో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలో నగదు చోరీ అయింది. తెల్లవారుజామున స్వామివారి ఆలయంలోని హుండీలోని నగదును గుర్తు తెలియని వ్యక్తి అపహరించి పరారయ్యాడు. హుండీలోని డబ్బు దొంగలించిన దుండగుడు ఆ హుండీని యథాస్థానంలో నిలిపి అక్కడి నుండి పరారయ్యాడు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారులు దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 50,000 రూపాయల నగదు అపహరణకు గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆలయ నిర్వాహకులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తును చేపట్టారు. ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు నిలయమై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు. ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం నుండి మారెమ్మ గుడి వెళ్లే రహదారిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు నిలయమై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ రహదారిలో వెళ్లే వారికి మున్సిపాలిటీ వారు వేసేటువంటి చెత్త డంపింగ్ వల్ల దుర్వాసన వస్తోంది. అక్కడ ఉండేటువంటి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది ఈ సంఘటన. వెంటనే ప్రజలకు దూరంగా ఈ యొక్క డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వల్ల దుర్గా ప్రసాద్ కు అభినందన సభ ఏర్పాటు చేశారు. సంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా మిత్రులు శ్రేయోభిలాషులు మృదు స్వభావి పువ్వల్ల దుర్గా ప్రసాద్ కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎస్ఆర్ గార్డెన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా నాగమయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో కష్టపడ్డ మహనీయులు వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. రైతు గోసా బీజేపీ భరోసా అనే సంకల్పంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న బీజేపీ శ్రేణులు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతు గోసా బీజేపీ భరోసా అనే సంకల్పంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారని వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్నటువంటి అవకతవకలను, రైతులు పడుతున్న గోసలను తెలుసుకునేందుకు బీజేపీ శ్రేణులు తరలి వస్తున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో
కేంద్రంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుపట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ లో మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. రోజుల తరబడి ధాన్యం అన్లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై మిల్లు యాజమాన్యాలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి వార్నింగ్ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి లారీల్లోనే ధాన్యం ఉండటంపై మిల్లు యాజమానుల తీరుపై మంత్రి మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు జూపల్లి కృష్ణారావు. ఇంకొకసారి కనుక ఒక లారీ కనుక ఆగిందంటే ఈ మర్యాద బాగా చెప్తున్నా చూడండి. 6 నెలల సంవత్సరాలు మళ్ళీ ఓపెన్ కూడా కాదు. ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద మీ మీద కేసులు పెట్టి ఏర్పాటు చేస్తాం. నేను ఉన్నా, మీ మిల్లు ఉన్నా, రైతే చెప్తున్నాడు, ఉన్నాయని చెప్తున్నాడు. మీరు ముందు మీరు నేను ఆ మాటగా మాట్లాడే కదా, బూత్ మాట పెట్టుకోండి చెప్తున్నాడ. అసలు లారీ పెట్టుకోని చెప్తున్నాడ. ఇల్లు మీది కావచ్చు కానీ చట్టం ఉంది, రూల్స్ ఉన్నాయి. రెడీ నా వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జ్యోతిర్వాణి జ్యోతిష్య సదస్సు కార్యక్రమాన్ని ఆచార్య సాకి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జ్యోతిర్వాణి జ్యోతిష్య సదస్సు వైద్య జ్యోతిష్యం జ్యోతిర్వైద్యం PGRRCDE ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాణి నిర్వాహకులు ఆచార్య సాకి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవార్ల చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరోగ్య జ్యోతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య NCH భట్టాచార్యులు PGRRCDE ఉస్మానియా విశ్వవిద్యాలయం విశిష్ట అతిథిగా ఆచార్య పెన్నా మధుసూదన్, సంచాలకులు సంస్కృతి అకాడమీ హైదరాబాద్, గౌరవ అతిథిగా మారుమామూల వెంకటరమణ శర్మ తదితరులు హాజరయ్యారు. జ్యోతిష్యం మానవ ఆరోగ్యంపై ప్రభావం, ప్రఖ్యాత వైద్య జ్యోతిష్య ప్రసంగాలు, జ్యోతిష్కులచే కీలక ప్రసంగాలు, ఆరోగ్య జ్యోతి, ఆరోగ్య వైద్యం, జ్యోతిష్య పాఠాలు, పుస్తక ఆవిష్కరణ మరియు రచయితలచే వాటి విశిష్టతలు, వేద సంస్కృతి పరిషత్ వారి కోర్సులలో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి పలువురు జ్యోతిష్య పండితులు, శిక్షణ విద్యార్థులు, వక్తలు విచ్చేశారు. అనంతరం భోజన సదుపాయాలను సభాస్థలం వద్ద ఏర్పాటు చేశారు. వివిధ రచయితల పుస్తకాలను ప్రదర్శించారు. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతోందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఉదయం 10 గంటలకు చౌరస్తాలోని HMS కార్యాలయం నందు RG1 వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి పోషం ఆధ్వర్యంలో HMS జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచమని మోసం చేస్తున్నారన్నారు. కోల్ ఇండియా నందు HMS తో పాటు JBCCI సంఘాలతో ఒప్పందం చేసుకున్న వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్ జేబులు నింపుతుందన్నారు. ILO సూచనలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తక్కువ వేతనాలు ప్రకటించి సంకలు గుద్దుకుంటున్న అధికార భాగస్వామ్య సంఘాలు, నోరు విప్పని అధికార భాగస్వామ్య సంఘాలు అంటూ విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు అన్స్కిల్డ్ 16,000, సెమీ స్కిల్డ్ 17,000, స్కిల్డ్ 18,500, హైలీ స్కిల్డ్ 20,000 రూపాయలు. కోల్ ఇండియాలో HMS తో పాటు JBCCI సంఘాలు అమలు చేస్తున్న ఒప్పందం అన్స్కిల్డ్ 33,410, సెమీ స్కిల్డ్ 34,242 రూపాయలు, స్కిల్డ్ 35,100, హైలీ స్కిల్డ్ 35,958 రూపాయలు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బోనగిరి సమ్మయ్య, RG1 వైస్ ప్రెసిడెంట్ RLE పోషం, బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్, పిట్ కార్యదర్శులు రామచంద్రరావు, మహేందర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా LHD సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వెంటిలేషన్ సరఫరా లేదు. ఈ ఎండాకాలం ఇంకా లేదని కార్మికులు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులలో చూస్తే ఈ ఎండలకు కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు పిట్టల్లో అన్నట్టు రాలుతూ ఉన్నారు వడదెబ్బకు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా GDK 11 క్లాన్లో గాలి మంచి సరఫరా పని స్థలాలకు సరఫరా చేసే విధంగా చూడాలని, స్పేర్ పార్ట్స్ సింగరేణి మేనేజ్మెంట్ ఎక్కడ కూడా మైన్ల మీద కానీ లేక ఓసీలలో కానీ స్పేర్ పార్ట్స్ ఇవ్వడం లేదు. కార్మికులు ఇబ్బందికు పనిముట్లు సప్లై చేయాలని HMS డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ఒక్క విధంగా పనులు కనుక జరగపోయినట్టు HMS రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతుందని RG1 మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వమనే అర్హత కోర్టు కూడా లేదు, వీళ్ళ ఎవ్వరికి ఏ సంస్థకు లేదు. కోర్టే చెప్తుంది ఇవ్వాలి అని చెప్తుంది. మన సింగరేణి సింగరేణి చుట్టూరుగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తారు భూమి ఉద్యోగాలు, ఒక్క సింగరేణిలే లేదు. అది తప్పించుకోవడానికి కోర్టులో చెప్పిన వాళ్ళు మన ఖాళీలు ఉన్నప్పుడు ఇస్తామని. అందుకే ఏం చేస్తాను, డిప్యుటేషన్ అని గోదావరికి చేస్తాను. చీటింగ్ అంటారు, కోర్టుకు చీటింగ్ చేస్తాను వీళ్ళు. గోదావరికి డిప్యుటేషన్ వేసి 1 month 2 months చేసిన తర్వాత మళ్ళీ భూపాలపల్లి పోవాలి. ఆ భూపాలపల్లి పోవడానికి ఆపడానికి మనిషికి ₹1,00,000 బేరం జరిగింది. మీరు కళ్ళు దొబ్బినాయా అంటున్నాను నేను. మీ మైండ్లే కదా GDK 2 ఇంక్లాన్ 1 ఇంక్లాన్ GDK 1 ఇంక్లాన్లో 32 మందికి ఆర్డర్స్ వచ్చినాయి, ఇవ్వాలి, రిలీజ్ చేసి పడాలి. రిలీజ్ చేయకుండా మేము అందరం పోతేమో టైం దొరకది. గుర్తింపు సంఘం పేరు మీద పైరకాలను కూర్చొని గంటల తరబడి నిలబడి బేరం చేసుకున్నారు. ₹1,00,000 బేరం అయింది. చెప్తున్నా కదా, అక్కడ ఓవర్మెన్ అని వినయ్ను లోపల వేసి ఇంట్రాగేషన్ చేయండి, పైసలన్నీ బయటపడతాయి. బిజినెస్ అంటారు, ఒక చిన్న క్లూ ఇవ్వండి. మేము క్లూ ఇచ్చినాక నువ్వేం పీకడం అనుకున్నావా? మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వినయ్ ఓవర్మెన్ బాజాబ్తా చెప్పినాం. NCW ఎంప్లాయ్ అయినా కూడా చెప్పినాం, ఎందుకంటే మోసం చేసినాడు. 50,000 22 మంది దగ్గర తీసుకున్నాడు. ఆ క్లూ కూడా ఇచ్చినాం. తీసుకుపోయి రోకల్ బండలు ఎక్కండి, వాని అకౌంట్ ఫ్రీజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అకౌంట్లో వేసిన పైసలు కొన్ని ఒకరికి చెప్పిండు, నీ 50,000 రాలేదు భయ్, మరి నీ సంగతి ఎందుకు చెప్పు అని. అది ఫ్రీజ్ చేసి నా నోటీస్కి వచ్చిన తర్వాత అట్లా కరప్షన్ నడుస్తుంది. 34, 32 అనుకున్నాం కానీ 40,000-50,000 మంది దగ్గర 50-70 మంది దగ్గర తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు. ఇది లంచం కాదా? మీ బిజినెస్ ఎక్కడ పన్నది పైసా? మళ్ళీ బిజినెస్ వచ్చి ఏమైనా ఉంటే క్లూ చెప్తారా? మేము క్లూ చెప్పినాక నువ్వేందుకయా? మేము క్లూ చెప్పేసినాం ఆల్రెడీ, ఫలానా అని. యాక్షన్ ఎవరి మీద లేదు, ఓన్లీ కార్మికుల మీద యాక్షన్ ఉంది. కష్టపడే కార్మికుల పైన యాక్షన్ ఉంది. ఎందుకు ఆపినవు 2 నెలలు చెప్పు, నెల రోజులు ఎందుకు ఆపి, రిలీవ్ చేయకుండా ఎందుకు ఆపినవు అంటే నువ్వు కూడా పైసలు తిన్నావు అన్నట్టే. కనుక మేము సీరియస్గా చెప్తున్నాం, ఇటువంటి కూలగొట్టుడు బంద్ పెట్టండి. ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళకు డోజర్ పెట్టి తీసి పడేయండి. రోడ్డు మీద డోజర్ పెట్టి తీయలేదా? కార్మికులు వర్రంగా బాత్రూమ్లు బంద్ చేసిండ్రు, కుక్కలకు పేగులు పెట్టి సీజ్ చేసిండ్రు ఖాళీ చేస్తలేడని. పొలిటికల్ లీడర్ చెప్పకండి ఇది పీకండి మూలాలన్నీ తీసేసింది. తిలక్ నగర్ మూలాలన్నీ ఏది కార్నర్ బిట్స్ అన్నీ అమ్ముకోవడానికి ఇప్పుడు రంగం సిద్ధమైనవి. న్యూ అశోక్ మన కంపెనీ, మన భూమే కాదన్నాడు, ఓల్డ్ అశోక్ది. అట్లా అవినీతి పెరిగిపోయింది రామగుండంలో, శ్రీరాంపూర్లో. దీన్ని కంట్రోల్ చేయండి. వినని ఆఫీసర్లకు తీసిపడేయండి. రిటైర్మెంట్కు 6 నెలల ముందు ఉండడంగానే మీరు కార్పొరేట్లో పెట్టుకోండి, ఇక్కడ పెట్టి ఏరియాలో పెట్టుకోవద్దు. ఏరియాలో అన్న కొంపలు ముంచేటోళ్ళు వాళ్ళే. లక్ష్మీనారాయణ జీఎం అదే చేసిండు కదా, నారాయణ జీఎం అదే చేసిండు కదా, రిటైర్మెంట్ అయిన 10 మంది జీఎంలు అదే చేసిండు కదా. ఇంత తెలిసినాక కూడా కంపెనీ నిద్రపోయి ఉంటే ఎట్లా చెప్పండి? రిటైర్మెంట్ కంటే ముందు రిటైర్మెంట్కు ఒక 6 నెలల ముందు వాళ్ళ నుండి అక్కడ తీయండి. తీసేసి
వేరే ఐసోలేట్ ఏరియాలో పెట్టండి. లేదంటే అక్కడ చేపల మార్కెట్ అయింది రామగుండం, చేపల మార్కెటే. వాటర్ అలాట్మెంట్ చేస్తే ఇంత, నేను ఇంత ఇస్తా అంటే ఆయనకి ఇంకోటి వచ్చి అక్కడ నాకు అప్పచెప్పు సార్ మా ఇప్పియండి అన్న, నేను ఇంకో 10,000 ఎక్కువ ఇస్తా అంటే అది చేపల మార్కెట్ అంటే అది. చేపల మార్కెట్ అయిందంటే ఒక కార్మికుని ఛార్జ్షీట్ ఇస్తావా, ఒక ట్రేడ్ యూనియన్ నాయకుని ఛార్జ్షీట్ ఇస్తావా? ఆ ఛార్జ్షీట్ ఎంపికతో సమానంగా మేము పరిగణిస్తాం. దానికి ట్రేడ్ యూనియన్లో పనిచేసే నాయకునికి ముళ్ళ కంచె ఉంటుంది, పుచ్చుకోపోయినా మేము పనిచేస్తాం. అందుకే మేము సూటిగా చెప్తున్నాం మిమ్మల్ని. ఆ క్వార్టర్ ఎందుకు ఆపుతలేరండి? ఏమనంటే ఎమ్మెల్యే ఏమైనా కొడతారా మిమ్మల్ని? ఎమ్మెల్యే ఇట్లా తప్పుడు పని చేయమంటారా? ఎమ్మెల్యే అటువంటి తప్పుడు పని చేయమంటే ఎమ్మెల్యేకు రేపు 150 ఓట్లు పోయినట్టే. ఆ ఏరియాలో 150, 3,000, 2,000 ఓట్లు ఉంటాయి, పోయినట్టే. ఎమ్మెల్యే అటువంటి తప్పు పని చేయరు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మీరు అందరు నాటకం ఆడతారు. ఇది బంద్ పెట్టండి సార్. సిస్టమేటిక్గా నడిపండి కంపెనీ, ఇష్టం వచ్చినట్టు కాదు. సిస్టమేటిక్గా నడిపిస్తే మీకు పాలాభిషేకం చేస్తాం. పాలు మేము రోడ్డు మీద వేయం. ఎవరెవరో గరీబులకు తాగే ఛాయ్ కూడా పైసలు దొరికిన వాళ్ళకి తాగించవలసిన పాలు రోడ్ల మీద మూరీలలో ఇస్తారు. అది కాదు, మీకు సన్మానం చేస్తాం. ఆ సన్మానం కూడా పూలదండలు వేయం. పూలలు నీకు వేయంగానే మూరీలు వేస్తావు, అది కూడా వేయం. చేతులు కలుపుతాం, వచ్చి మీకు మద్దతు ఇస్తాం. మీ పక్కన మేము ఉంటేనే చాలు, మీకు ఉన్నంత బలం. మేము పక్కన లేకుంటే అందరి ఇట్లా చూస్తాం. కనుక రామగుండం రీజన్, శ్రీరాంపూర్ రీజన్, పెద్ద రీజన్లు, సింగరేణి కంపెనీకే కాపాడుతున్న రీజన్లో బొగ్గుబాయిలన్నీ మూతేసి ఏంటో చేస్తారు. ఆ బొగ్గుబాయిల సమస్య కూడా చైర్మన్ గారు చెప్తున్నా, మాకు పిలవండి, మేము చెప్తాం సజెషన్, ప్రొడక్షన్ ఎట్లా రావాలి. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వీసీ కెమెరాలతో ఏమి రాదు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వీసీ కెమెరాతో ఒక్క ఇంటికి మందం బొగ్గు కూడా రాదు. పైసా ఏం చేస్తాను? మీరు కంపెనీ కాపాడాలన్నా సంపాలనున్నా. కొత్త డైరెక్టర్ వచ్చిన సంబరపడ్డాం. చైర్మన్ గారు కూడా మంచిగా పనిచేస్తారనుకున్నాం. డైరెక్ట్ పాగా కూడా మంచిగా పనిచేస్తారు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఇవాళ చెప్తున్నా విజిలెన్స్ వచ్చింది, మేము విజిలెన్స్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు పట్టించుకోకపోతే జీడీకే వనింగ్ క్లాన్లో దాదాపు మొన్న 32 మంది, అంతకుముందు 40 మంది, 50 మంది వాళ్ళ అపాయింట్మెంట్ భూపాలపల్లి. దొడ్డిదారున మీరు ఇక్కడ డిప్యుటేషన్ పెట్టి అక్కడ పంపిస్తాను కోర్టు నుండి తప్పించుకోవడానికి. అసలు విషయము కోర్టులో చెప్తే మీరందరూ జైలుకు పోతారు. భూ నిర్వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కొత్తగూడెంలో సింగరేణిలో 98 నుండి బంద్ పెట్టి, ఎందుకు బంద్ పెట్టిందంటే వీళ్ళే దొంగలు. ఎస్టేట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కొంతమంది పైరు వికారులు కలిసి ఈ భూమి అంతా పోతుంది అనగానే గుంటకొక్కరికి రిజిస్ట్రేషన్ చేసిండు. ఎకరానికి 40 మందికి రిజిస్ట్రేషన్ చేసిండు. 100 ఎకరాలకు ఎంత 400 మందికి ఉద్యోగాలు వస్తాయా? అందుకే కంపెనీ బంద్ చేసింది. బంద్ చేసి వీళ్ళు కోర్టుకు పోయినారు. నీ ముంచే ప్రయత్నంలో సింగరేణి అధికారులు కంకణం కట్టుకున్నారు. పని చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, పని స్థలాలు చూపిస్తలేరు, కొత్త యంత్రాలు తీసుకొస్తలేరు, స్క్రాప్లో అమ్మవలసిన యంత్రాలతో పని చేయమంటున్నారు. కార్మికుల పైన పని భారం పెట్టు, దీన్ని సామాన్ తీసి దానికి పెట్టుడు, దాని సామాన్ పెట్టి దీనికి తీసి పెట్టుడు, దాంట్లోనే సమయం అంతా వృధా అవుతుంది. ఇవాళ మల్టీ ఏం కంపెనీ డ్యామేజింగ్ కమిటీ, మల్టీ డిపార్ట్మెంట్ అని పెట్టింది కానీ అది మల్టీ డ్యామేజింగ్ కమిటీ. వాళ్ళు సిగ్గు శరం ఉంటే ఏటీసీ నాయకులను కూర్చుండే నాయకులు రివర్స్ అయ్యి వాళ్ళను ఉరికిస్తలేరు. కార్మికుడు పని దొంగ అంటే హి అని నవ్వుతాను, కార్మికుడు పని చేస్తలేడు హహా అని నవ్వుతాను, తాళాలు కొడతాను. అందులో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు అందరూ పని దొంగలే ఉన్నారు. ఒకటి గుర్తింపు సంఘం పేరు మీద ఎవరైతే వాళ్ళ ఇన్ఫార్మర్ పట్టుకొని తిరుగుతారో వాళ్ళు ఏనాడు అండర్గ్రౌండ్లో దిగాలి, మస్తపడి ఇంటికి పోయేటోళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళు ఏం సలహా ఇస్తారు? కష్టపడి పని చేసుకోవడానికి ఏం సలహా ఇస్తారు? తర్వాత అందులో మంది కొంతమంది ఆఫీసర్లు మస్తరు పడి ఇంటికి పోయిన వాళ్ళు దొంగ మస్తలతో జీతాలు తీసుకున్నారు. ఉదాహరణకు కొత్తగూడెం ఏరియాలో ఒక మేనేజర్ చెప్తే వాళ్ళ కుటుంబం బాగా బాధపడుతుంది. దొంగ మస్తలు సంతకాలు పెట్టి మస్తలు దొబ్బిండు, 900 మస్తలు దొబ్బిండు ఆ మేనేజర్ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు ఉన్నాడు కొత్తగూడెం ఆయన. వీళ్ళు అవినీతి పరులు, నీతి పరులాగా మాట్లాడితే ఎవరు వింటారు? చైర్మన్ గారు ఒక్కసారి ఆలోచించండి. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలో విలువలు ఉన్న వాళ్ళకి పెట్టండి, సింగరేణి అమ్ముకునే వాళ్ళకి పెట్టకండి. వాళ్ళ ముందర కూర్చుని మాట వింటాను, మా కార్మికులు నవ్వుతాను లోపల. ఈ బాడక కూడా ఇది మాకు చెప్పేటోడు అయిందా అని కూడా అనుకుంటారు లోపల. వాళ్ళ మాట నేను చెప్తున్నా.
నీతిగా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు అందులో పెట్టండి. కంపెనీ గురించి ఆలోచించే ఇది పెట్టండి. అందులో కూర్చున్న ఏమైనా కార్మికులపైనే, కార్మికులు పనిచేస్తున్నారు దొంగతనం. కార్మికులు పని చేయకపోతే నీకు 60 మిలియన్ టన్నుల బొగ్గు ఎట్లా వచ్చింది? పోయినసారి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఎట్లా వచ్చింది? నువ్వే తీసినావా? అది ఇంకా 70 మిలియన్ టన్ను తీయడానికి ఉన్నాం, కానీ మీరు మంచి యంత్రాలు పెట్టండి, పెట్టలేరు. ఓపెన్ కాస్ట్ల కార్మికుల, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్ల పైసలకు కక్కుర్తిపడి వాళ్ళు ఇచ్చే కిట్స్ కక్కుర్తిపడి మా కార్మికులను ముంచుతాను. అందులో భాగంగానే ఇవ్వాలా మా వైస్ ప్రెసిడెంట్ మేమందరం కలిసి కార్మికులు వచ్చారు. ఏ కంపెనీ? పటేల్ కంపెనీ మోసం చేస్తాడు. కంపెనీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా జనరల్ మేనేజర్ దానికి బాధ్యుడు, ఏజెంట్ బాధ్యుడు, ప్రాజెక్ట్ ఆఫీసర్ బాధ్యుడు. టైంకు జీతాలు ఇస్తలేరు, 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు, వెల్ఫేర్ అమ్యూనిటీస్ లేవు, ఎండల సంపెట్టి పని చేస్తున్నారు. అక్కడ మేము పోయి గేట్ మీటింగ్ పెడితే పటేల్ కంపెనీకి గిచ్చితే ఇక్కడ జనరల్ మేనేజర్కు నొప్పి లేస్తుంది. పటేల్ కంపెనీని గిచ్చితే ఏజెంట్కు నొప్పి లేస్తుంది. పటేల్ కంపెనీ గిచ్చితే సేఫ్టీ ఆఫీసర్కు నొప్పి లేస్తుంది. ఇదా మన పరిపాలన? ఇదేనా? గతంలో ఎట్లున్నాం? సింగర్ని రక్షించడానికి పనిచేస్తాం, సింగర్ని నాశనం చేయడానికి పనిచేస్తున్నాం. కాంట్రాక్టర్ ఇవ్వండి, వానికంటే ఎక్కువ పనిచేస్తాం మేము. పనిస్థలాలు ఇవ్వ మీ ఒక 6 నెలలు మీరు పక్కన జరపండి, మాకు అప్పచెప్పండి, మేము ప్రొడక్షన్ తీసిస్తాం, మేము అడిగిన పైసలు ఇవ్వండి. అక్కడ ఖర్చులకు మేము తీసి చూపించాం. అది 11 ప్లాన్లో మేము చేసి చూపించినాం. హెచ్ఎంఎస్ ముకుందరెడ్డి అనే జిఎం ఉండే, ఏజెంట్ ఉండే. అక్కడ ఏం చేస్తారు? మీరు చేస్తలేరంటే మీకు ఇస్తాం, మేము చేస్తారంటే మాకు అప్పచెప్పండి అన్నాం. హెచ్ఎంఎస్ ఒక సెక్షన్ తీసుకున్నది, లాంగ్ వాల్లో పని చేసి చూపించింది. అటువంటి అనుభవంతో మేము మాట్లాడతాం, గాలి మాటలు మేము మాట్లాడడం లేదు. ఇకపోతే ఇంకా గుండాయిజం పెరిగిపోయింది రామగుండంలో. జిఎం గారు మీకే చెప్తున్నాం, ఎమ్మెల్యే ఎక్కడ పిలిస్తే అక్కడ ఉరకవలసిన అవసరం మీకు లేదు, ఏ జనరల్ మేనేజర్ కూడా లేదు. ఎందుకు ఉరుకుతాను ఆయన దగ్గర అంటే రేపు డైరెక్టర్ ప్రమోషన్ కొరక మీరు ఆశపడేది? బొగ్గుబాయిలో దిగవలసిన ఆఫీసర్లు ఆయన వెంబడి తిరుగుతారు, తోకాలు తెచ్చుకుంటా. అది తప్పు. ఆయన ఈ క్వార్టర్ కూలగొట్టు, ఈ క్వార్టర్ కూలగొడతారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నిర్ణయం తీసుకోవాలి, మీ సొంత నిర్ణయాలు కాదు. పొలిటికల్ రాజకీయ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇప్పుడు కార్పొరేట్ ఎదురుగా వచ్చుకుంటారు. వాళ్ళు వచ్చి బెదిరిస్తే నువ్వు భయపడుతున్నావు, వాళ్ళకి ముందర కూర్చుని పెట్టి మాట్లాడుతున్నావు. ఏంటిది మీ పద్ధతి? 1677 1776 66 క్వార్టర్ ఉంది విఠల్ నగర్లో. 17 నిన్న జిఎంతో మాట్లాడితే అది క్యాన్సిల్ చేసినప్పుడు వచ్చి పని చేస్తా ఉంటే మీ డోజర్లు ఎట్టిపోయినాయి భాయ్ సాబ్, మీ లోడర్లు ఎట్టిపోయినాయి భాయ్ సాబ్, మీ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఎక్కడ పడినది భాయ్ సాబ్, మీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏం పీకుతుంది భాయ్ సాబ్. ఇది కార్మికులు అంటున్నాను, వాళ్ళ మాట నా వయసులో ఇస్తున్నా నేను. ఇప్పుడు నిన్న జిఎం గారితో మాట్లాడితే మనం క్యాన్సిల్ చేసిన తర్వాత వాడు ఎట్లా వస్తాడు? వాడు తీసుకొచ్చి పారాలు తీసుకొచ్చి పెద్ద గోడ కట్టిండు, అది కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించారు. అటువంటి కబ్జాలు 22 ఉన్నాయి గోదావరికంలో. అది కూడా ఇప్పుడే. అదొకటి. రెండోది, 10 నిమిషాల్లో 4 పాయింట్లు చెప్పగానే 1 గంట మీతో మాట్లాడాలి రండి మీరు అన్నారు. చెప్తాం కంపెనీ గురించి నేను చెప్పేది. అందుకే రామగుండం రీజన్ అనేది పెద్ద రీజన్. మీది సర్వనాశమైంది, కంపెనీ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి, దోచుకుంటాను. ఆడపిల్లలు పోయి చెప్పినా కూడా సిగ్గు లేకుంటే ఎట్లన్నాయా సార్? మేము ఇంటి పక్కన నైటీలో ఉంటాం సార్, వాడు మేము ఇది సీసీ కెమెరా పెట్టింది సార్ అని అంత ఇది అయ్యి చెప్పినా కూడా మర్యాద లేదా? జిఎం గారు, ఇదేనా మీ పద్ధతి? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. విభాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.